మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ధనయోగ బుధవారం. ఈ బుధవారం రోజు రాగి చెంబుతో రాత్రి 9 గంటలకు ఇలా చేస్తే చాలు 60 నిమిషాల్లో మీ జీవితం మారిపోతుంది. అద్భుతాలు జరుగుతాయి. ధన సమస్యలు పోతాయి. ఇల్లంతా ధనంతో నిండిపోతుంది. మీ కష్టాలన్నీ కూడా పోతాయి. రాత్రికి రాత్రే మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. మీ ఇల్లు బాగుంటుంది. ఇంట్లోని మనుషులు కూడా చక్కగా ఆనందంగా ఉండగలుగుతారు. బుధవారం రోజు రాత్రి 9 గంటలకు ఈ పరిహారం చేసుకోవాలి. కొంతమంది ఏ పని చేసినా కలిసి రాదు. ఏ పని చేసినా విఫలమవుతూ ఉంటారు. ఎటువంటి ఫలితం రాదు. చేతిలో ధనం లేక ఎంతో ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అసలు ఏం చేసినా కలిసి రాదు. నెత్తిన దరిద్రం ఉన్నట్టుగా ఏ పని చేసినా రూపాయి కూడా కలిసి రాదు. పరిహారాలు చేసినా ఎటువంటి ఫలితాలు రావు. ఎందుకు జరుగుతుంది అంటే మన పెద్దలు చేసిన తప్పుల శాపాల వలన, లేదా ఎవరైనా ఆడవాళ్ళు మీకు శాపనార్థాలు పెట్టినప్పుడు ఇలా మన పెద్దల మీద మన మీద పెట్టిన శాపనార్థాల వలన తీరని సమస్యలు వస్తూ ఉంటాయి. ఇటువంటి శాపనార్థాలు అంత సులభంగా పోవు. అందుకే మన పెద్దలు ఎవరికీ హాని తలపెట్టవద్దు అని చెప్తూ ఉంటారు. ఎప్పుడూ కూడా మనం ఒకరి ఉసురు పోసుకోకూడదు. ఇలా మీ మీద, మీ కుటుంబం మీద శాపాలు ఉంటే మీరు ఏ పని చేసినా కలిసి రాదు. ఏ పనిలోనూ కూడా విజయం రాదు. ఎప్పుడూ సమస్యలతో, ఆరోగ్య సమస్యలతో సతమతమైపోతూ ఉంటారు. ధన సమస్యలతో మనశ్శాంతి లేకుండా దిగులుగా ఉంటారు. అయితే ఇలా మీకు ఏ సమస్యలు ఉన్నా సరే ఈ బుధవారం రోజు రాగి చెంబుతో ఒక చిన్న పరిహారం చేయండి చాలు. 60 నిమిషాల్లో ఫలితం వస్తుంది అని పండితులు చెప్తూ ఉన్నారు. మరి బుధవారం రోజు రాగి చెంబుతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు శరవుని కథను విందాం. అంతకన్నా ముందు ఫ్రెండ్స్ కామెంట్ బాక్స్లో ఓం గం గణపతియే నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. వాల్మీకి రామాయణంలో శ్రీరాముని ప్రాదుర్భవానికి ముందే దశరథుని జీవితంలో సంభవించిన విచిత్ర విషాద సంఘటన మునికుమార వృత్తాంతము. అనగనగా ఇప్పుడు రామాయణ కాలంలో ఓ అడవిలో ముని దంపతులు ఒకరు నివసిస్తూ ఉండేవాళ్ళు. వయసు మీద పడుతున్న వాళ్లకు సంతానం మాత్రం కలగలేదు. ఇద్దరు చాలా తపస్సు చేశాక చివరికి వాళ్ళ కోరిక ఫలించింది. వాళ్లకు చక్కని కొడుకు పుట్టాడు. అతనికి శ్రవణుడు అని పేరు పెట్టారు. వాళ్ళు లేక పుట్టిన కొడుకు కదా, అందుకని వాడిని అల్లారు ముద్దుగా పెంచారు. రకరకాల విద్యలు, మంచి సంగతులు నేర్పారు. అయితే శ్రవణుడికి 16 ఏళ్ళు వచ్చేసరికి వాడి అమ్మా నాన్నలిద్దరూ కూడా పూర్తిగా ముసలివాళ్ళైపోయారు. నడక తగ్గింది, బలం తగ్గింది. వాళ్ళ కంటి చూపు కూడా క్రమంగా మందగించింది. చూస్తూ ఉండగానే వాళ్ళు గ్రుడ్డివాళ్ళైపోయారు. అప్పుడు ఆ తల్లిదండ్రులకు అన్నీ శ్రవణుడే. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలన్నా శ్రవణుడు ఉండాలి. ఏం కావాలన్నా అన్నీ శ్రవణుడే తెచ్చి అందించాలి. శ్రవణుడు చాలా మంచివాడు. ముసలి తల్లిదండ్రుల అవస్థను అర్థం చేసుకున్నాడు. కంటికి రెప్పలాగా చూసుకునేవాడు వాళ్లను. అయితే ఒక రోజున శ్రవణుడి తల్లిదండ్రులకు ఒక కోరిక కలిగింది. కాశీకి పోవాలి, గంగలో స్నానం చేయాలి, వీలైతే అక్కడే ఉండిపోవాలి అని. ఆ రోజుల్లో కాశీకి వెళ్ళటం అనేది చాలా పెద్ద పని. రవాణా సౌకర్యాలు ఏమీ ఉండేవి కావు. దారి కఠినంగా ఉండేది. అనేక అడవులు, నదులు దాటుకొని పోవలసి వచ్చేది. వాళ్ళ ముసలివాళ్ళు నడవలేరు. పైగా చూపు కూడా లేనివాళ్ళు. వాళ్లను కాశీకి చేర్చటం అనేది శ్రవణుడికి ఏమంత సులభం కాదు. అయినా శ్రవణుడు వాళ్ళ మాటను కాదనలేదు. ఎలాగైనా సరే వాళ్ళ కోరికను తీర్చాలనుకున్నాడు. కావడిని ఒకదాన్ని తయారు చేసుకున్నాడు. కావడి అంటే 5-6 అడుగుల పొడవున్న గడ్డి వెదురు బొంగు ఒకదాన్ని తీసుకొని దానికి 2 వైపులా తాళ్లతో తక్కెడలు కట్టుకోవాలి. ఆ తక్కెడల్లో బరువులు పెట్టుకుంటే కావడి కట్టెను భుజాన వేసుకొని నడవవచ్చు. శ్రవణుడు అట్లాంటి కావిడిలో అమ్మా నాన్నలను చెరొక వైపున కూర్చోబెట్టుకొని కావడిని మోసుకొని కాలినడకన ప్రయాణం కొనసాగించాడు. ఎండను, వానను, శ్రమను, అలసటను దేన్ని లెక్క చేయలేదు. అమ్మా నాన్నల కోరికను నెరవేర్చాలి అన్నదొక్కటే అతని సంకల్పం. అట్లా బయలుదేరి కొండలు, నదులు, వాగులు, వంకలు దాటుకుంటూ పోయి మెల్లగా అయోధ్య రాజ్యపు సరిహద్దుల్లో ఉన్న అడవి ఒకదానిలోనికి ప్రవేశించాడు. మధ్యాహ్నమయ్యింది. శ్రవణుడి తల్లిదండ్రులకు బాగా దాహమయ్యింది. ఎక్కడైనా మంచినీళ్లు దొరుకుతాయేమో చూడు నాయనా అన్నారు వాళ్ళు. సరేనని వాళ్లను ఎత్తుకొస్తున్న కావడిని కిందికి దించి సొరకాయ బుర్రను
చేతబట్టుకుని నీళ్ల కోసం వెతుకుతూ బయలుదేరాడు. శ్రవణుడు దగ్గరలోనే ఒక సరస్సు కనబడింది. సరస్సులో నీళ్లు నిశ్చలంగా తేటగా ఉన్నాయి. శ్రవణుడు కిందికి వంగి కూర్చొని సొరకాయ బుర్రలోనికి నీళ్లు నింపుకోసాగాడు. నీళ్లు లోపలికి పోతూ ఉంటే సొరకాయ బుర్ర బుడబుడమని శబ్దం చేస్తున్నది. సరిగ్గా అదే సమయానికి వేటాడుతూ అటువైపుగా వచ్చాడు అయోధ్యరాజు దశరథుడు. దశరథుడు అప్పటికి ఇంకా కుర్రవాడు. శబ్దభేది అనే విద్యను సాధన చేస్తూ ఉన్నాడు. లక్ష్యాన్ని చూడకనే అటువైపు నుండి వస్తున్న శబ్దాన్ని బట్టి బాణం వదలటం, లక్ష్యాన్ని ఛేదించటం, దీన్ని శబ్దభేది అనేవాళ్ళు. దశరథుడికి శ్రవణుడు కనిపించలేదు, కానీ బుడబుడమని శబ్దం వినబడింది. జంతువేదో నీళ్లు త్రాగుతున్నది అనుకున్నాడు రాజు. అటువైపుగా గురిపెట్టి బాణం వదిలాడు. బాణం నేరుగా వెళ్ళి శ్రవణుడి గుండెకు గుచ్చుకున్నది. హా అని అరిచి కింద పడిపోయాడు ఆ పిల్లవాడు. శ్రవణుడిది పెద్ద మనసు. తన ప్రాణాలు పోతున్నాయని అతనికి అర్థమైంది. తను చనిపోతే పర్వాలేదు కానీ తన తల్లిదండ్రుల గతి వాళ్ళు ముసలివాళ్ళు, పైగా చూపులేని వాళ్ళు. తను లేకపోతే వాళ్లకు ఎవరు దిక్కు? ఆ ఆలోచనతోటే అతని కళ్ళు మసగబారాయి. మనిషి అరుపును వినగానే దశరథుడి గుండెలు గుబేలుమన్నాయి. గబగబా పరిగెత్తుకొచ్చాడు. కింది పడి కొట్టుకుంటున్న శ్రవణుణ్ణి చూసి కళ్ళ నీళ్లు పెట్టుకున్నాడు. సిగ్గుతోటి బాధతోటి కుంచుకుపోయాడు. శ్రవణుడిని ఒడిలోనికి ఎత్తుకుని ప్రథమ చికిత్స చేసేందుకు ప్రయత్నించాడు. నన్ను క్షమించు, శబ్దం విని ఇదేదో జంతువు అనుకున్నాను అని మళ్ళీ మళ్ళీ వేడుకున్నాడు. ప్రాణాలు పోతున్న శ్రవణుడు దశరథుణ్ణి ఊరడించాడు తప్ప అతని మీద కోపగించుకోలేదు. మా అమ్మా నాన్నలు గుడ్డివాళ్ళు, ముసలివాళ్ళు, పూర్తిగా నా మీదనే ఆధారపడి జీవిస్తూ ఉన్నారు. ఇప్పుడు వాళ్లకు దాహం వేస్తున్నది. వాళ్ళ కోసమని నీళ్లు తీసుకువెళ్తుంటే ఇలా అయ్యింది. ఇంకా నా ప్రాణాలు నిలిచేటట్లు లేవు. ఇదేమంతా ముఖ్యం కాదు కానీ ఇక మీద వాళ్ళు ఎలా బ్రతుకుతారో అనే చింత వేధిస్తున్నది అన్నాడు శ్రవణుడు. అప్పుడు దశరథుడు, నీ తల్లిదండ్రుల సంగతి మర్చిపో, వాళ్ల బాధ్యత నాది. ముందు నీ గాయం మాన్పటం గురించి చూస్తాను అన్నాడు. శ్రవణుడు ఒప్పుకోలేదు. నీరసంగా నవ్వి, లాభం లేదు, నా ప్రాణాలు ఇంకో 2 క్షణాలలో పోతున్నాయి. మీరు వదిలిన బాణపు ముళ్ళు గుచ్చుకుని చాలా నొప్పిగా ఉంది. కాస్త ఆ బాణాన్ని లాగేశారంటే నా వేదన ఉపశమిస్తుంది. నేను ఇంకొంచెం సుఖంగా మరణిస్తాను. ఆలస్యం చేయకండి. ఆ వెంటనే ఆ సొరకాయ బుర్రలో నీళ్లు తీసుకుని వెళ్ళి మా అమ్మా నాన్నల దాహం తీర్చండి. పాపం వాళ్ళు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్లకు నా మరణ వార్త తెలియజేయండి. ఆ తర్వాత విధిని అనుసరించి ఏమైనా చేయవచ్చు అన్నాడు. దశరథుడు బాణాన్ని బయటకు లాగిన వెంటనే శ్రవణుడు చనిపోయాడు. దశరథ మహారాజు తల వాల్చుకొని కన్నీరు మున్నీరుగా ఏడ్చాడు. ఆ పైన ఒక నిశ్చయానికి వచ్చి శ్రవణుడి శరీరాన్ని అక్కడే విడిచి సొరకాయ బుర్ర చేత పట్టుకుని శ్రవణుడి అమ్మానాన్నల దగ్గరకు వెళ్ళాడు. అడుగుల శబ్దం వినగానే, నాయనా శ్రవణ, ఇంత ఆలస్యం అయ్యిందేమిరా అని అడిగాడు శ్రవణుడి తండ్రి. ఇవి మా శ్రవణుడి అడుగులు కావు. ఎవరిది, ఎవరు నువ్వు అని అడిగింది శ్రవణుడి తల్లి. అడుగుల్ని బట్టే అపరిచితుణ్ణి గుర్తుపడుతూ అప్పుడు దశరథుడు, నమస్కారం తల్లి, నా పేరు దశరథుడు. మీకు ఈ నీళ్లు ఇమ్మని పంపాడు మీ అబ్బాయి అన్నాడు సిగ్గుగా. వాడేడి, వాడికేమయ్యింది, వాడెందుకు రాలేదు అని అడిగింది తల్లి అనుమానంగా. దశరథుడు మారు చెప్పకుండా సొరకాయ బూరను అందించబోయాడు. వాళ్ళు దాన్ని అందుకోనే లేదు. మావాడు రావాలి, వాడికేదో అయ్యింది, లేకపోతే ఇంతసేపు మమ్మల్ని విడిచి ఏనాడూ పోలేదు అన్నాడు. నిజం చెప్పు, నువ్వే ఏదో చేశావు వాడిని కదూ, ఏం చేశావు చెప్పు అని కోపంతో ఊగిపోయాడు శ్రవణుడి తండ్రి. ఇక చేసేది లేక జరిగిందంతా కూడా వివరించాడు దశరథుడు. విషయం తెలియంగానే శ్రవణుడి తల్లిదండ్రులు విపరీతంగా ఏడ్చారు. అమాయకుడైన మా కుమారుడిని మా నుండి దూరం చేసిన ఈ పాపం ఊరికే పోదు. రాజా, నువ్వు కూడా మాలాగానే పుత్రశోకంతో మరణిస్తావు. నీ కొడుకు నీ నుండి దూరమవుతూ ఉంటే ఆ దుఃఖాన్ని భరించలేక నీ గుండె ఆగిపోతుంది. పుత్రశోకం ఎలా ఉంటుందో అప్పుడు కానీ నీకు అర్థం కాదు అని శపించారు. దశరథుడు ఎన్ని రకాలుగా ఊరడించాలని ప్రయత్నించినా శాంతించలేదు వాళ్ళు. కొద్దిసేపట్లోనే వాళ్ళిద్దరూ కూడా గుండెలు పగిలి చనిపోయారు. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. దాని ఫలితాలను మనం అనుభవించక తప్పదు.
తన తప్పును గుర్తించిన దశరథుడు శ్రవణుడికి అతని తల్లిదండ్రులకు విధిపూర్వకంగా అంతిమ సంస్కారాలు నిర్వహించి బరువెక్కిన హృదయంతో రాజధానికి చేరుకున్నాడు. ఆ తర్వాత చాలా సంవత్సరాలకు కానీ అతనికి పిల్లలు పుట్టలేదు. లేక పుట్టిన శ్రీరాముడి మీద విపరీతమైన ఇష్టాన్ని పెంచుకున్నాడు దశరథుడు. ఆ రాముడు పెద్ద ఈ సీతతోటి లక్ష్మణుడితోటి అడవికి పోతూ ఉంటే ఆ బాధకు తట్టుకోలేక చనిపోయాడు చివరికి. వీడియోలోకి వస్తే, ఎవరైతే ధన సమస్యలతో బాధపడుతూ ఉన్నారో, ఏ పని చేసినా కలిసి రావటం లేదని దిగులు పడుతూ ఉన్నారో, చేతిలో రూపాయి కూడా మిగలటం లేదని కష్టపడుతూ ఉన్నారో, వారు ఈ బుధవారం రోజు చక్కగా రాత్రి 9 గంటలకు ఒక చెంబుడు నీళ్లు తీసుకోండి. ఉంటే రాగి చెంబు తీసుకోండి, లేదంటే స్టీల్ చెంబు తీసుకొని దానిలో నీళ్లను నిండుగా నింపి ఆ నీటిలో 1 స్పూన్ జీలకర్రను కూడా వేయండి. జీలకర్ర అందరి ఇళ్లలో ఉంటుంది. ఈ జీలకర్రకు మన కష్టాలను తొలగించే శక్తి ఉంటుంది కనుక జీలకర్రను ముందు వేయండి. ఆ తర్వాత 1 స్పూన్ మిరియాలను కూడా ఈ నీటిలో వేయండి. మిరియాలు మీ జీవితాన్ని అద్భుతంగా మార్చేస్తాయి. ఇక చివరిలో చిటికెడు కుంకుమను కూడా ఈ చెంబులో వేయండి. తర్వాత ఈ చెంబును మీ ఇల్లంతా కూడా తిప్పి, అంటే ఇంట్లో అన్ని గదుల్లో తిప్పి, చివరిలో ఆ చెంబును తెచ్చి మీ ఇంట్లో వంటగదిలోని గ్యాస్ పొయ్యి పక్కన పెట్టండి. ఇలా చేయటం వలన 60 నిమిషాల్లో మీ ఇంట్లోని చెడు దుష్ట శక్తులు అన్నీ పోతాయి. మిమ్మల్ని ఏ శక్తులైతే ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నాయో ఆ శక్తులన్నీ కూడా పోతాయి. 60 నిమిషాల్లోనే మీరు అద్భుత ఫలితాలను చూడగలుగుతారు. మీ సమస్యలు పోతాయి. ధనమే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. కాబట్టి మీరు కూడా రేపు 9 గంటలకు ఈ చిన్న పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి. రేపు వారం పసుపు డబ్బాలో ఇది వేయండి చాలు. ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది. లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది. మీ ఇంట్లో అద్భుతాలు జరుగుతాయి. పసుపు లక్ష్మీదేవి స్వరూపం, అలాగే గణపతి స్వరూపం కూడా. అందుకే పసుపును దాచుకునే పసుపు డబ్బాలో బుధవారం రోజు ఇది ఒక్కటి వేయండి చాలు. ధనానికి ధనం వస్తుంది. ఇంట్లో అందరికీ బాగుంటుంది. కనుక బుధవారం రోజు కొన్ని నియమాలను ఆచరించుకుంటూ ఈ పరిహారం చేసుకోండి. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఇది చాలా చిన్న పరిహారం, కానీ ఫలితం మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే పసుపు లక్ష్మీదేవి స్వరూపం. పసుపుతో ఏ పరిహారం చేసుకున్నా బాగా కలిసి వస్తుంది. పసుపును ఏ డబ్బాలో పడితే ఆ డబ్బాలో స్టోర్ చేయకూడదు. ప్లాస్టిక్ లేదా స్టీల్ డబ్బాలో మాత్రమే పసుపును స్టోర్ చేసుకోవాలి. రాగి, ఇత్తడి డబ్బాలలో పసుపును స్టోర్ చేయకూడదు. అలాగే పసుపు డబ్బాను, ఉప్పు డబ్బాను ఎప్పుడూ కూడా వంటగదిలో పక్కపక్కన పెట్టకూడదు. విడివిడిగా పెట్టుకోవాలి. ఇక ప్రత్యేకంగా బుధవారం రోజు పసుపు డబ్బాలో ఇది ఒక్కటి వేస్తే చాలు. మీకు ఉండే ధన సమస్యలన్నీ కూడా పోయి వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఇంతకీ బుధవారం రోజున పసుపు డబ్బాలో ఏం వేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. పసుపు అనేది చాలా పవిత్రమైన పదార్థం. పసుపు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. బుధవారం రోజు పసుపు డబ్బాలో ఇది ఒక్కటి వేస్తే చాలు. కష్టాలన్నీ కూడా పోతాయి, సమస్యలు పోతాయి, ధనం వస్తూనే ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ధన సమస్యలన్నీ కూడా పోతాయని సిద్ధశాస్త్రం చెప్తుంది. ఎవరైతే ధన సమస్యలతో బాధపడుతూ ఉంటారో, ధనం చేతిలో నిలవట్లేదని దిగులు పడిపోతూ ఉన్నారో వారందరూ కూడా ఈ బుధవారం రోజు చక్కగా ఈ పరిహారం చేసుకోండి. బుధవారం రోజు చక్కగా ఒక వైట్ పేపర్ను తీసుకొని ఆ పేపర్లో ముందుగా ఒక వెల్లుల్లి రెబ్బను పెట్టండి. వెల్లుల్లిపాయ రెబ్బ ఒకటి పెడితే చాలు. వెల్లుల్లి రెబ్బకు మన కష్టాలను తొలగించి ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంది కనుక ముందు ఒక వెల్లుల్లి రెబ్బను పెట్టండి. తర్వాత ఒక సన్నని ధనియాలు తీసుకొని ఆ ధనియాలను కూడా ఈ పేపర్లో వేయండి. ఎందుకంటే ధనియాలంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. ధనియాలకు చెడును తొలగించి మంచిని ఆకర్షించే శక్తి ఉంది. మన ధన సమస్యలను తొలగించే శక్తి ఉంది కనుక పేపర్లో ఒక వెల్లుల్లి రెబ్బను అలాగే స్పూను ధనియాలను వేయండి. చివరిలో చిటికెడు జీలకర్రను కూడా ఈ పేపర్లో వేసి వీటన్నిటినీ చిన్న పొట్లంలాగా కట్టేసి తర్వాత ఆ పొట్లాన్ని తీసుకుని వెళ్ళి వంటింట్లోని పసుపు డబ్బాలో వేసేయండి. అలా వేయటం వలన ధనలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ధన లాభం కలుగుతుంది. కష్టాలు పోతాయి. ధనం మీ ఇంటి వైపు ఆకర్షింపబడుతుంది. ధన సమస్యలు పోతాయి. ఇలా పెట్టిన పొట్లాన్ని నెలకు ఒక్కసారి తీసి మార్చివేయండి. అంటే ఈ పొట్లాన్ని నెల రోజుల తర్వాత తీసేసి ఏదైనా ఒక చెట్టు మొదట్లో పడేసి
మళ్ళీ ఈ పరిహారం చేసుకోండి. ఇలా నెలకొక్కసారి ఈ పరిహారం చేస్తే మీకు ఉండే ధన సమస్యలన్నీ కూడా పోతాయి. ధన లాభం కలుగుతుంది. వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది. లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. కాబట్టి బుధవారం రోజు ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిహారాన్ని చేసి లక్ష్మీదేవి అనుగ్రహంతో శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.